హలో అండి. నేను 4 రోజులు ఎండబెట్టానండి. మాగాయ పచ్చడికి. నేను చిన్న రసాలే పట్టానండి. నా పెద్ద రసాలు దొరకలేదు. ఇలా చేత్తో పట్టుకుంటే అలా ఇరిగిపోవాలి. ఆ గిన్నెతో 4 గిన్నెలు ముక్కలయినాయండి. నేను కొంచెం హెల్త్‌గా ఆ కారం తీసుకున్నాను. ముప్పావు కారం తీసుకున్నాను. మంట కారం అండి. అందుకే ముప్పావు కేజీలాగా తీసుకున్నాను. ఆ గిన్నెతోనే గిన్నెన్నర ఆయిలు, 2 స్పూన్లేమో మెంతిపిండి, ఒక 3 స్పూన్ల ఆవు పిండి తీసుకున్నాను. తిరగమాత పెట్టుకొని చల్లార్పుకున్నానండి. ఎండుమిరగాయలు, మన ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎల్లుల్లిపాయలు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నాకు దొరకలేదు, నేను వేయలేదు. ఇది ఓటండి. కొంచెం పసుపు పక్కన పెట్టేసుకొని పసుపు కూడా వేసుకోవాలి. మనం ముందుగానే తిరగమాత అట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కలిపేసుకుందాము. ఓట ముందుగానే కొంచెం ఎండలో పెట్టుకోవాలండి, మనం పట్టుకునే రోజు కూడా. ముందుగా కారం వేసేసుకుందాము. దీంట్లోనే ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ పసుపు వేయండి. నేను చిన్న స్పూన్తో 2 సార్లుగా వేసానులేండి. ఇప్పుడు ఆవు పిండి, మెంతి పిండి కూడా వేసేసుకుందాము. నేను కొంచెం మెంతులు తిరగమాతలో కూడా వేసానండి, అందుకే మెంతిపిండి తక్కువే వేసుకున్నాను. చేత్తోనే కలుపుతున్నానండి నేను. మీకు మంట తట్టుకోలేము అనుకుంటే స్పూన్తో కలుపుకోండి. చేత్తో కలుపుకొని బాగా కలిసిద్దండి. తిరగమాత కూడా వేసేసుకుందాము. వేసుకుని మొత్తం నీట్గా కలుపుకోవాలండి. ముందు చేత్తో మొత్తం శుభ్రం కలిపేసుకోవాలి. నాకు గిన్నె చిన్నది అయిపోయిందండి, కొంచెం పెద్దదే తీసుకోండి. ముక్కలు వేసేసుకుందాము. నాకు దీంట్లో సరిపోక వేరే బకెట్ తీసుకున్నా, ప్లాస్టిక్ది. బకెట్లో మార్చుకున్నా నేను. బకెట్లలో కంటే కూడా గాజు బౌల్స్ లాంటివి ఏమైనా ఉంటే దాంట్లో పెట్టుకుంటే ఇంకా బాగుండిద్దండి. జాడీలు ఉంటే జాడీల్లోనే పెట్టుకోవచ్చు. నా దగ్గర జాడీలు లేక నేను బకెట్లో పెట్టానండి. మొత్తం శుభ్రం కలిపేసుకోవాలి బాగా. ఈ బకెట్లో పెట్టేసుకున్నానండి. కొంచెం కాచిన నూనె ఉందండి పక్కన, అది కూడా పోసేసాను. నూనె సరిపోలేదు. మళ్ళీ మనం 3వ రోజు తీస్తాం కదండి, ఆ రోజు పోసుకోవాలి నూనె. సరిపోలా నూనె అవుతాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.